బీసీ బిడ్డలందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎలక్షన్లో అగ్రకుల పార్టీలు అగ్రకులాలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మద్యం వేరులై పారించిన బీసీలు బీసీ ఎస్టీ ప్రజలు ఎస్సీ ప్రజలందరూ ఉడకంగా చైతన్యంతో మన నాయకత్వాన్ని గెలిపించిన దాంట్లో కీలక పాత్ర పోషించారు. వాళ్ళకు ఉద్యోగాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మున్సిపల్ చైర్మన్లుగా కార్పొరేట్ మేయర్లుగా ఎన్నికైన బీసీలకు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ మన సామాజిక వర్గాలు బీసీలు అత్యధికంగా చైర్మన్లుగా మేయర్లుగా గెలిచిండ్రు. రేపు రాబో రోజుల్లో ఉడకంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లోపల ఉడకంగా ఇదే చైతన్యాన్ని పోరాట స్ఫూర్తిని ఐక్యతను కొనసాగించాలని, ఎందుకంటే ఇవాళ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఉన్నది. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్నేమో ఎవడైతే డబ్బులు ఉంటాయో ఎవడో ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా దాంట్లో ఉన్నటువంటి డబ్బులు అక్రమంగా సంపాదించే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అయితే కనీసం స్థానిక ఎలక్షన్ల ఉడకంగా మనకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇవాళ ప్రజలు చాలా చైతన్యంతో చాలా కసితోని ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు గుర్తించి మన యొక్క సమస్యలను గుర్తించి మన యొక్క పోరాటాన్ని గుర్తించి వాళ్ళు ఇట్లా రేపు మనకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఇవాళ కాంట్రాక్టులు కానీ పరిశ్రమలు కానీ విద్యా ఉద్యోగాలు కానీ మనకు వచ్చే 50% రిజర్వేషన్స్ ఇవ్వకపోతే ఈ పోరాటాలు ఇంకా విస్తృతంగా ఉద్యమిస్తారు. ఈ రాజకీయ పార్టీలని గద్దెదించే రోజు చాలా తక్కువ రోజులే ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ప్రజల్ని ఎంత దారుణంగా అణచివేత గురి చేస్తారో ప్రజలు ఈ ఉద్యమాలు అంతా ఉవ్వెత్తున లేస్తాయి. అది పాలకులు గుర్తించాలి. ఎందుకంటే రేపు ఇదే విధమైనటువంటి రిప్రెషన్ ఇదే ఒక నిర్బంధం ప్రజల మీద కొనసాగిస్తే రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల ఉడకంగా ఈ చైతన్యాన్ని ప్రదర్శించి రేపు సీఎం సీటు గుడక ఎసరు పెడతారు ఈ బీసీలు. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నీ ఆలోచించి తక్షణంగా మా రిజర్వేషన్లు ఇవ్వాలి, మా పిల్లలకు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ గెలిచినటువంటి కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు మేయర్లు చైర్మన్లు ఉడకంగా తమ పదవులలో ఉండి పదవులు వచ్చినవని సంబరపడిపోకుండా మన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రజల కోసం పనిచేస్తే మీరు రేపు మరీ ఇంత ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్తారు. రేపు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, మీరు ఎంపీలుగా గెలుస్తారు. ఆ రోజు చట్టసభల్లో ఉన్నప్పుడు మన సమస్యలు అన్ని ఉడకంగా మనమే పరిష్కరించుకోవచ్చు. కాబట్టి రేపు రాబో రోజుల్లో ఇంత మీరు చైతన్యంగా ముందుకోవాలి, మన ప్రజల ఐక్యత రావాలి. లేదంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్న ఉడకంగా ఇదే అంచువేద ఇదే దోపిడీ పీడనలకు గురవుతాం. కాబట్టి మన ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల ఉడకంగా ఇదే పోరాట స్ఫూర్తిని చైతన్యాన్ని ఐక్యతను కొనసాగించి మనం 60% పైగా గెలవాలని చెప్పి మన బీసీ ప్రజలని బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బీసీ.